సమస్త దూషణ మాటలు మీరు మానివేయండి అని ప్రభు చెప్తా ఉన్నాడు. మనం దూషణ మాటలు మానివేయాలి. దేవుడు జాలిపడి నిన్ను రక్షించాడా? క్షమించాడా? నువ్వు కూడా జాలిపడు. నువ్వు కూడా ఈ దుష్టత్వం, దూషణ మాటలు మానివేయి. యేసు ప్రభు దూషించబడియు తిరిగి దూషించలేదు. ఆయన నోట ఏ కపటమును రాలేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఆ చెడ్డ మాటలు, చెడు మాటలు, బూతులు, కొండెములు, గుసగుసలు, చెడు ప్రచారము, గాసిప్స్ ఇవన్నీ ఎందుకంటే ఒకరిని చెడ్డగా చూపియాలి. ఒక మనిషిని చెడ్డగా ప్రెజెంట్ చేయాలి. ఒక విషయాన్ని చెడుగా చేయాలి. ఏమైనా చేయగలుగుతాం. ఎంత చెడ్డదైనా చేయగలుగుతాం. మనకి ఇష్టమైతే చాలు. లోకంలో ఉంటారు అలాంటోళ్ళే. కుటుంబంలో ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు చెడుగా మాట్లాడతారు? వారి యొక్క పంతం నెగ్గనందుకు, వారి యొక్క కోరికలు నెగ్గనందుకు, వారి యొక్క అభిప్రాయాలు ఎవరు అంగీకరించినందుకు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం మానివేయాలి, విసర్జించాలి, వదిలిపెట్టాలి అని ప్రభు చెప్తా ఉన్నాడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. మీ మీద ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతే ఏం చేయమన్నాడు దేవుడు? దీవించమన్నాడు. ఇలాంటి శక్తి మనకు ఉండాలి. వి మస్ట్ హ్యావ్ ద పవర్. ఈ శక్తి యేసుప్రభుకు ఉంది, దేవుని భక్తులకు ఉంది, అపోస్తులకు ఉంది, పౌలు భక్తునికి ఉంది, దేవుని భక్తులకు ఉంది. ఆ శక్తి మనకు కావాలి. ఎవరైనా మనల్ని దూషిస్తే, చెడ్డ మాటలు ఆడితే, మనం చెడ్డగా దుష్ప్రచారం చేస్తే మనం ఏం చేయాలి? తిరిగి దూషించకుండా మనం వారిని దీవించాలి. ప్రభు వారికి మారు మనసు కలుగు చేయగాక, వారు రక్షణ పొందును గాక అని వారిని దీవించాలి. తిరిగి వారిని దూషించొద్దు, వారి మీద కోపం పెంచుకోవద్దు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నిదానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంకా ప్రభు ఏం చెప్పాడు? ఆనందించండి, మీ ఫలము పరలోకమందు అధికమగును. నీకు చెప్పాను కదా, నిన్ను దూషించినప్పుడు, నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, నీ మీద దుష్ప్రచారం చేసినప్పుడు నిన్ను సంతోషించమని చెప్పాను కదా. ఎందుకు సంతోషించలేకపోయావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఆగమాగమవుతున్నావు అని దేవుడు మనల్ని అడుగుతాడు. దూషించే వాళ్ళని అడుగుతాడు, ఎందుకు నీవు దూషిస్తున్నావు? నా జాలి, నా కనికరం, నా క్షమాపణను ఎందుకు నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు? భయం లేదు నీకు, దేవుని భయం అని వారిని అడుగుతాడు దేవుడు. ఎవరి మట్టుకు వారు మనం దేవుని వాక్యాన్ని జరిగించడానికి మనం పూనుకోవాలి. అపవాదికి, దుష్టత్వానికి మన జీవితంలో, కుటుంబంలో చోటు లేకుండా మనం చేయగలుగుతాం. దేవుడు మనకు చెప్పినది మనం చేద్దాము.